ప్రస్తుతం సౌత్ లో టాప్ హీరోయిన్ గా నయనతార కొనసాగుతుంది. తెలుగు, తమిళ్లో వరుస సినిమాలు చేస్తూ హీరోలకు దీటుగా రెమ్యునరేషన్ అందుకుంటుంది. రీసెంట్ గా ఆమె తెలుగులో నటించిన బాబు బంగారం తర్వాత ఏ సినిమాని ఒప్పుకోలేదు. తమిళ్లో మాత్రం వరుస సినిమాలు చేస్తుంది. అయితే నయన్ చేసే ప్రతి సినిమాకి ఓ కండిషన్ పెడుతుందట. తాను నాయికగా నటించాలంటే తన ప్రియుడికి దర్శకత్వం అవకాశం ఇవ్వాలని హీరో నిర్మాతలకు కండిషన్ పెడుతుందట. ఇప్పటికే చాలా మంది ప్రియుళ్లను మార్చిన నయన్ ప్రస్తుత ప్రియుడు విఘ్నేష్ శివన్ మీద అలాగే అమితమైన ప్రేమను ఒలకబోస్తోంది. పనిలో పనిగా అతన్ని ప్రమోట్ చేసే పనిలో అమ్మడు బిజీగా ఉంది. ఈ క్రేజీ భామ త్వరలో అట్లీ కుమార్ దర్శకత్వంలో విజయ్ హీరోగా నటించే చిత్రంలో నటించడానికి అంగీకరించింది. అయితే ఆ తదుపరి విజయ్ నటించే చిత్రానికి విఘ్నేష్ కి దర్శకుడుగా అవకాశం ఇవ్వాలని షరతుపైనే అందులో నటించడానికి ఆమె ఓకే చెప్పిందని ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం నటుడు సూర్య హీరోగా నటించనున్న తాజా చిత్రం తానా శర్ణెదా కూటం చిత్రానికి విఘ్నేష్ శివ దర్శకత్వం వహించనున్నారు. నయనతార సిఫార్సు కారణంగానే విఘ్నేష్ శివన్ కి అవకాశం వచ్చిందని ఒక వర్గం ప్రచారం చేస్తుండడం గమనార్హం. ఇందులో నాయికగా నయనతారని నటించనున్నట్లు టాక్ వినిపించింది. ఇలా ప్రియుడి కోసం ఇంతలా దిగజారాలా అని తమిళ ప్రేక్షకులు గుసగుసలాడుకుంటున్నారు. Please subscribe. Hi, it's me Purna. Please subscribe. కాలం నేడిల మారనే పరుగులు తీసనే హృదయం వేగం వీడదే గతికే